హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం క్వార్టైల్స్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి క్వార్టైల్స్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఈ క్వార్టైల్స్ అనే టాపిక్ మనకి స్టాటిస్టిక్స్లో ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ జరిగే సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా క్వార్టైల్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి అండ్ దానికి రిలేటెడ్గా మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఏంటి అంటే ఇక్కడ మనకి ఒక సెట్ ఆఫ్ డాటా అనేది ఇస్తారనమాట. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఏదన్నా డాటా తీసుకోండి. సో 12, 8, 5, 3, 2, 1, 5. సో నేను ఇక్కడ ఒక సెట్ ఆఫ్ డాటా అయితే తీసుకున్నాను కదా. సో మీకు ఎప్పుడన్నా సరే ఇచ్చిన డాటా ఏదైతే ఉందో అది మనకి కంపల్సరీ అసెండింగ్ ఆర్డర్లో అయితే ఉండాలి. సో ఇది ఇప్పుడు మనకి అసెండింగ్ ఆర్డర్లో లేదు కదా. సో దీన్ని ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్కి రాయాలి. సో ఏమవుతుంది 1, 2, 3, 5, 5, 8, 12. సో ఫస్ట్ ఏంటి, ఇచ్చిన డాటా ఏదైతే ఉందో దాన్ని మనం అసెండింగ్ ఆర్డర్కి రాయాలన్నమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వార్టైల్స్ అని ఉంది కదా. సో క్వార్టైల్ అంటే ఏంటి, మనకి 1/4 పార్ట్ అనమాట. సో ఏదైతే మనకి డాటా ఉందో దాన్ని మనం ఈక్వల్గా 4 పార్ట్స్కి డివైడ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇచ్చిన డాటా ఏదైతే ఉందో దాన్ని మనం 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో ఇక్కడ ఇదంతా కూడా ఇచ్చిన డాటా అనుకోండి. ఫస్ట్ ఎగ్జాక్ట్గా మిడిల్కి కట్ చేయండి. సో మిడిల్కి తీసుకున్నప్పుడు ఇది ఏమవుతుంది, మనకి మీడియన్ అవుతుంది. సో దీన్ని మనం Q2తోని రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో ఒక్క ఎలిమెంట్తోని మనం ఇచ్చిన డాటా ఏదైతే ఉందో దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసామన్నమాట. ఫస్ట్ పార్ట్ ఇది అవుతుంది, సెకండ్ పార్ట్ ఇది అవుతుంది అనమాట. సో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ 2 ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ చేయండి. సో ఇక్కడ ఈ Q1 అనే ఎలిమెంట్తో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేసాం. సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ Q3 అనే ఎలిమెంట్తో 2 ఈక్వల్ పార్ట్స్గా చేసాం. సో ఇక్కడ ఏంటి, టోటల్గా మనకి ఒక డాటాని 4 ఈక్వల్ పార్ట్స్గా చేయడానికి 3 ఈ ఎలిమెంట్స్ అనేవి మనకి యూజ్ అయినాయి అనమాట. సో దాన్ని మనం ఫస్ట్ క్వార్టైల్, సెకండ్ క్వార్టైల్ అండ్ థర్డ్ క్వార్టైల్ అంటాం. సో ఇక్కడ చూస్తే ఇక్కడ నుండి ఈ క్వార్టైల్ వరకు 25% ఉంటుంది అండ్ ఇది 25%, ఇది 25%, ఇది కూడా మనకి 25% అనమాట. సో ఏంటి, టోటల్ డాటా అనేది 4 ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ చేసామన్నమాట. సో దీన్ని మనం Q1 అంటాం, లేకపోతే లోవర్ ఆర్ ఫస్ట్ క్వార్టైల్ అంటాం. దీన్ని మనం Q2 సెకండ్ క్వార్టైల్ ఆర్ మిడిల్ క్వార్టైల్ లేకపోతే మీడియన్ క్వార్టైల్ అంటాం. దీన్ని మనం అప్పర్ క్వార్టైల్ ఆర్ థర్డ్ క్వార్టైల్ అంటాం అనమాట. సో దీనికి రిలేటెడ్గా ఉన్న ఫార్ములాస్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. సో మీరు ఇక్కడ చూసారనుకోండి, ఈ పాయింట్ నుండి Q1 వరకు మనకి ఎంత పోర్షన్ ఉంటుంది, 1/4 పోర్షన్ ఉంటుంది. అండ్ ఈ పాయింట్ నుండి Q2 వరకు, సో ఇక్కడ వరకు మనకి ఎంత ఉంటుంది, 2/4 పోర్షన్ ఉంటుంది. అండ్ ఈ పాయింట్ నుండి Q3 వరకు ఎంత పోర్షన్ ఉంటుంది, మనకి 3/4. సో ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకోండి, ఈజీగా మీరు ఫార్ములాస్ అనేది గుర్తుంటుంది. ఫస్ట్ క్వార్టైల్ ఆర్ లోవర్ క్వార్టైల్ అంటే Q1 యొక్క ఫార్ములా ఏంటి, అన్నిటికీ కూడా మనకి n+1 అనేది కామన్గా ఉంటుంది. సో Q1 = n+1 ఇంటూ ఫస్ట్ క్వార్టైల్ మనకి ఎంత ఉంటుంది, 1/4 కదా. సో ఇక్కడ మనకి 1/4 టర్మ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వార్టైల్. సో Q2కి ఎంతవరకు ఉంటుంది, 2/4 కదా. సో n+1 ఇంటూ 2/4 టర్మ్ అవుతుంది. నెక్స్ట్ అప్పర్ క్వార్టైల్ కానీ థర్డ్ క్వార్టైల్ కానీ అంటే ఏమవుతుంది, n+1 ఇంటూ 3/4 టర్మ్ అవుతుంది. సో ఇక్కడ n అంటే ఏంటి, టోటల్ డాటాలో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయో దాన్ని మనం nతో ఇండికేట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ క్వార్టైల్ రేంజ్. సో ఇక్కడ మనం ఆల్రెడీ స్టాటిస్టిక్స్ వీడియోలో రేంజ్ యొక్క కాన్సెప్ట్ని చూసాం కదా. సో రేంజ్ అంటే ఏంటి, మనకి హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. సో ఇక్కడ మనకి టోటల్గా 3 క్వార్టైల్స్ అయితే ఉన్నాయి కదా, Q1, Q2, Q3. సో టోటల్గా మనకి హైయెస్ట్ ఏంటి ఇక్కడ, Q3. సో ఇక్కడ ఏమవుతుంది, Q3, లోయెస్ట్ ఏంటి, Q1. సో మనకి ఇంటర్ క్వార్టైల్ రేంజ్ Q3 మైనస్ Q1 అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్వార్టైల్ డీవియేషన్. సో వాట్ ఈస్ క్వార్టైల్ డీవియేషన్ అంటే ఏదైతే మనకి Q3 మైనస్ Q1/2 అవుతుందన్నమాట. అంటే హాఫ్ ఆఫ్ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ మనకి క్వార్టైల్ డీవియేషన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అంటే Q3 మైనస్ Q1/Q3 ప్లస్ Q1. సో ఈ 6 ఫార్ములాస్ కనుక మీకు పర్ఫెక్ట్గా వచ్చాయనుకోండి, క్వార్టైల్స్కి రిలేటెడ్గా ఉన్న ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు ఈజీగా సాల్వ్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం.
ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఫైండ్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ క్వార్టైల్ ఫర్ గివెన్ డాటా అని అడిగారు. సో మనకి ఇచ్చిన డాటా ఏంటి 21, 15, 12, 5, 80, 10, 18 అండ్ 25. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చిన డాటా ఏదైతే ఉందో అది అసెండింగ్ ఆర్డర్లో ఉందో లేదో చెక్ చేయాలి. సో ఇక్కడ మనకి అన్ని నంబర్స్ కూడా ర్యాండమ్గా ఉన్నాయి. సో దీన్ని ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్కి రాద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే 21, నెక్స్ట్ 15, నెక్స్ట్ 12, నెక్స్ట్ మనకి 5 ఉంది, నెక్స్ట్ 80 ఉంది, నెక్స్ట్ 10, నెక్స్ట్ 18, అలాగే 25. సో టోటల్గా మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, n ఈజ్ ఈక్వల్ టు 8 టర్మ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన డాటా ఏదైతే ఉందో దాన్ని మనం అసెండింగ్ ఆర్డర్కి రాయాలి. సో ఫస్ట్ మనం Q1ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో క్వార్టైల్ 1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, n+1 ఇంటూ 1/4. సో n అంటే ఏంటి ఇక్కడ మనకి 8 కదా. సో 8+1 అనేది మనకి 9 అవుతుంది. సో 9/4 అంటే మనకి 2.25. సో మనకి 2.25th టర్మ్ అవుతుంది అనమాట. సో మీకు అలా కాకుండా డైరెక్ట్గా సెకండ్ టర్మ్ అని వచ్చింది అనుకోండి, సో మనకి Q1 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా 10 అవుతుంది. అలా కాకుండా ఫోర్త్ టర్మ్ అని వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా ఫోర్త్ టర్మ్ ఏదైతే ఉందో అది మనకి Q1 అవుతుంది అనమాట. కానీ ఇక్కడ మనకి ఆన్సర్లో ఏమొచ్చింది, 2.25th టర్మ్ వచ్చింది. సో ఈ టర్మ్ మనకి సెకండ్ అండ్ థర్డ్ టర్మ్ మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇది సెకండ్ టర్మ్, అలాగే ఇది థర్డ్ టర్మ్. సో ఇక్కడ చూసుకుంటే 2 సెకండ్ టర్మ్ కదా. సో సెకండ్ టర్మ్ ఏంటి మనకి 10. సో 10 ప్లస్ మనకి ఇంకా రిమైనింగ్ ఎంత 0.25. సో ఈ 2.25th టర్మ్ అనేది సెకండ్ అండ్ థర్డ్ టర్మ్ మధ్యలో ఉంటుంది కదా. సో ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట. థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్. సో 12 మైనస్ 10 అనేది 2 అవుతుంది. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి 10 ప్లస్, సో 0.25 ఇంటూ 2 అనేది 0.5 అవుతుంది. సో Q1 ఈజ్ ఈక్వల్ టు 10.5 అవుతుంది అనమాట. సో మీకు ఇది అర్థమైంది అనుకోండి, ఈజీగా Q2 అండ్ Q3 కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. సో మనకి ఆన్సర్ Q1 ఈజ్ ఈక్వల్ టు n+1 ఇంటూ 1/4 కదా. సో ఎన్నో టర్మ్ వచ్చింది మనకి, డైరెక్ట్గా సెకండ్ టర్మ్ అంటే 10 అవుతుంది. అలా కాకుండా మనకి 2.25th టర్మ్ వచ్చింది. సో ఈ 2.25th టర్మ్ అనేది మనకి సెకండ్ అండ్ థర్డ్ టర్మ్ మధ్యలో ఉంటుంది కదా. సో సెకండ్ టర్మ్ ఏంటి మనకి 10, నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 0.25 కదా. సో 0.25 ఇంటూ థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్. సో అలా చేస్తే మనకి Q1 అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనం Q2ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఇచ్చిన డాటాను అయితే రాశాను. సో ఇప్పుడు మనం Q2ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ Q2, అలాగే ఇక్కడ మనం Q3ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో Q2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, n+1 ఇంటూ 2/4 అవుతుంది. అండ్ Q3 ఈజ్ ఈక్వల్ టు n+1 3/4 అవుతుంది అనమాట. సో n+1/4 అనేది మనకి వాల్యూ ఏమవుతుంది 2.25 కదా. సో ఇక్కడ 2.25 ఇంటూ 2 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది 2.25 ఇంటూ 3 అవుతుంది అనమాట. సో 2.25 ఇంటూ 2 అనేది 4/5th టర్మ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి 4/5th టర్మ్ అనమాట. సో ఇక్కడ ఏంటి వాల్యూ అనేది 4th అండ్ 5th టర్మ్ మధ్యలో ఉంటుంది. సో ఇది 4th టర్మ్, ఇది 5th టర్మ్. సో 4th టర్మ్ ఏంటి మనకి 15 కదా. సో 15 ప్లస్ మనకి ఇక్కడ ఎంత ఉంది ఇంకా 0.5. దీని యొక్క డిఫరెన్స్ 18 మైనస్ 15 అనేది మనకి 3 అవుతుంది. సో దీని యొక్క వాల్యూ ఏంటి 15 ప్లస్ 1.5 అంటే వాల్యూ వచ్చేసి మనకి 16.5 అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి Q3. సో Q3 ఈజ్ ఈక్వల్ టు ఏంటి 2.25. ఎందుకు n+1/4 అనేది మనకి 2.25 వచ్చింది ఇంటూ 3. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి 6. సో 0.25 ఇంటూ 3 అనేది 0.75 కదా. సో డైరెక్ట్గా 3 ఇంటూ 2 అనేది మనకి 6 అవుతుంది. సో ఇప్పుడు ఏంటి మనకి వాల్యూ అనేది 6th అండ్ 7th టర్మ్ మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ వరకు మనకి 5th టర్మ్ కదా, ఇది మనకి 6th అవుతుంది, అలాగే ఇది మనకి 7th టర్మ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది 4th టర్మ్, 5th టర్మ్, అలాగే ఇది మనకి 6th టర్మ్ అవుతుంది. సో వీటి రెండింటి మధ్యలో మనకి వాల్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటి 6th టర్మ్ కదా. సో 6th టర్మ్ ఏంటి మనకి 21 ప్లస్ 0.75 ఇంటూ డిఫరెన్స్ ఏంటి మనకి 4 కదా. సో ఇంటూ 4, 0.75ని మనం ఏమని రాయొచ్చు 3/4 కదా. సో దీన్ని మనం 3/4 రాసామనుకోండి. సో ఇక్కడ నేను 3/4 రాస్తున్నాను. సో 4 అనేది మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 21 ప్లస్ 3 అనేది మనకి 24 అవుతుంది అనమాట. సో Q3 ఈజ్ ఈక్వల్ టు మనకి 24 అవుతుంది. సో మీకు ఒక చిన్న కాన్సెప్ట్ మాత్రమే అర్థం అవ్వాలి. సో ఇక్కడ మనం 6.75 అంటే ఎలా రాయాలి అని చెప్పేసి, సో ఇక్కడ 6.75 కాబట్టి 6th టర్మ్ రాసి ప్లస్ 0.75 ఏ వాల్యూ ఉంటే ఆ పాయింట్స్తో రాసి ఏదైతే మనకి
6.75 కాబట్టి 7th టర్మ్ మైనస్ 6th టర్మ్ చేస్తే మనకి Q3 అనేది వస్తుందన్నమాట. Q1 ఈజ్ ఈక్వల్ టు n+1 1/4, Q2 ఈజ్ ఈక్వల్ టు n+1 2/4, Q3 ఈజ్ ఈక్వల్ టు n+1 3/4. సో ఇలా మనం ఎలాంటి క్వార్టైల్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ Q1, Q2, Q3 అంటే ఫస్ట్ క్వార్టైల్, సెకండ్ క్వార్టైల్ అండ్ థర్డ్ క్వార్టైల్ ఫర్ ద గివెన్ డేటా. సో డేటా ఏంటి ఇక్కడ 15, 6, 5, 3, 4, 2, 1, 4, 10, 12. సో ఈ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి వాట్ ఈస్ ద ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఫర్ ద డేటా ఇఫ్ ఫస్ట్ క్వార్టైల్ ఈజ్ 20 అండ్ థర్డ్ క్వార్టైల్ ఈజ్ 50. సో ఇక్కడ ఏంటి ఇంటర్ క్వార్టైల్ రేంజ్ కదా. సో రేంజ్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. సో దీని యొక్క ఫార్ములా ఏంటి మనకి Q3 మైనస్ Q1. సో మనకి Q3 ఇచ్చారు కదా. సో థర్డ్ క్వార్టైల్ ఏంటి మనకి 50 మైనస్ Q1 ఏంటి 20. సో వాల్యూ ఏమవుతుంది మనకి డైరెక్ట్గా 30 అవుతుంది. సో ఇలా కూడా మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటి మనకి ఫార్ములాస్ తెలిస్తే ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్నైనా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఫైండ్ క్వార్టైల్ డేవియేషన్ ఫర్ ద డేటా ఇఫ్ ఫస్ట్ క్వార్టైల్ ఈజ్ 28 అండ్ థర్డ్ క్వార్టైల్ ఈజ్ 52. సో ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అంటే Q3 మైనస్ Q1 కదా. సో ఇక్కడ మనకి ఏమని అడిగారు, క్వార్టైల్ డేవియేషన్ అని అడిగారు. సో ఇక్కడ క్వార్టైల్ డేవియేషన్ అంటే ఏంటి, Q3 మైనస్ Q1/2. సో ఇక్కడ Q3 ఏంటి 52, 52 మైనస్ 28/2. సో 52 మైనస్ 28 అనేది మనకి 24 అవుతుంది. సో 24/2 అనేది మనకి వాల్యూ వచ్చేసి 12 అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డేవియేషన్ ఫర్ ద అబోవ్ క్వశ్చన్. సో ఇదే క్వశ్చన్కి మనం కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డేవియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డేవియేషన్ యొక్క ఫార్ములా ఏంటి మనకి Q3 మైనస్ Q1/Q3 ప్లస్ Q1. సో మనకి Q3 ఏమి ఇచ్చారు 52 అని ఇచ్చారు. సో 52 మైనస్ 28/52 ప్లస్ 28. సో 52 మైనస్ 28 అనేది మనకి 24 అవుతుంది. 52 ప్లస్ 28 అనేది మనకి 80 అవుతుంది. అండ్ 8 3s 8 10s. సో మనకి వాల్యూ ఏమవుతుంది 0.3. సో కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డేవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 0.3. సో మనకి ఇక్కడ టోటల్గా 6 ఫార్ములాస్ కనుక అర్థమయ్యాయి అనుకోండి, ఈజీగా మనం క్వార్టైల్స్కి రిలేటెడ్గా ఉన్న ఎలాంటి క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో మనకి Q1 ఈజ్ ఈక్వల్ టు n+1 1/4, అలాగే Q2 ఈజ్ ఈక్వల్ టు n+1 2/4, Q3 ఈజ్ ఈక్వల్ టు n+1 3/4. అలాగే ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అంటే Q3 మైనస్ Q1, క్వార్టైల్ డేవియేషన్ అంటే Q3 మైనస్ Q1/2, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డేవియేషన్ ఈజ్ ఈక్వల్ టు Q3 మైనస్ Q1/Q3 ప్లస్ Q1. సో క్వార్టైల్కి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములాస్ అలాగే దానికి రిలేటెడ్గా ఉన్న కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేశాం కదా. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం subscribe to Sarkari Sikshana. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.